తెలంగాణ ఆటో క్యాబ్ వ్యాన్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికై తెలంగాణ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్కు వెళ్లనున్నట్లు భారతీయ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రకటించారు. ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్న ఈవీ ఆటోల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని జేఏసీ నాయకులు కోరారు. ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఫ్యూయల్ ధరలకు అనుగుణంగా ఆటో క్యాబ్ మీటర్ రేట్లను సవరించి బ్రతకడానికి కనీస ఆదాయం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలన్నారు. తమ 14 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టినట్లు వెల్లడించారు. గతంలో సమ్మె సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నెలలు గడుస్తున్నా హామీలు నెరవేర్చకుండా మంత్రి మోసం చేశాడని మండిపడ్డారు. మంత్రి ఇచ్చిన నమ్మక ద్రోహానికి నిరసనగా మళ్లీ సమ్మెకు సిద్ధమవుతున్నట్లు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నా పేరు రవిశంకర్ అల్లూరి, బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆటో మరియు యాపాధారిత సంఘాల జేఏసీ రేపు అర్ధరాత్రి నుంచి, అంటే 23 ఆగస్టు అర్ధరాత్రి నుంచి ఆటో, స్కూల్ వ్యాన్ మరియు క్యాబ్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జేఏసీలో బిఎంఎస్, ఏఐటీసీ, సిఐటియు, బిఆర్టియు, టిఆర్ఎస్టియు, అదేవిధంగా టియుసిఏ, ఇట్లా అనేక సంఘాలు 18 సంఘాలు కూడుకుని జేఏసీగా ఏర్పడటం జరిగింది. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమావేశంలో జేఏసీ కన్వీనరు ముఖేష్ గౌడ్ గారు నా కుడి పక్కన ఉన్నారు. అదేవిధంగా ఎడం పక్కన టియుసిఐ లింగం గౌడ్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాక్ నాయకులు పెంటయ్య గౌడ్ గారు, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లింగము వజ్రలింగం గారు, శ్రీధర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు యొక్క సమావేశంలో. అయితే తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 3 హామీలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కార్మికులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్, ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. పైగా ఈరోజు ఆర్టీసీలో ఈవీ ఆటోలను ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయొచ్చు, ఆటోలో ప్రయాణం చేయొచ్చు. మరి అసలు ప్రతిపాదన లేదంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా. ఒకటే టికెట్ మీద ఆటో నువ్వు ఏ విధంగా ఆటోకి టికెట్ ఇస్తావు? ఆటో ఎవరు ఆటోలో నువ్వు ప్రయాణికులు పంపించాలనుకుంటున్నావు? అంటే ప్రతిపాదన లేదని దొడ్డిదారిన నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే ఆటో డ్రైవర్లు ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళల ఉచిత ప్రయాణం బస్సులో వలన 200 మంది పైగా ఆటో డ్రైవర్లు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుని గుండాకి చనిపోయినారు. దీనికి ఇప్పటి వరకు మీ యొక్క ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం లేదు, కనీసం పరామర్శ లేదు. ఈరోజు ఆటో రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఆటో లైసెన్స్ కూడా రద్దు చేస్తారా మీరు? ఈరోజు మీరు మీ యొక్క ఆటో, మరి అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు, ఏదైతే స్కూల్ వ్యాన్ డ్రైవర్ల యొక్క సంక్షేమాన్ని కోరుతూ బోర్డు ఏర్పాటు చేస్తామని ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఉండకుండా
బర్డెన్ పడకుండా ప్రభుత్వం మీద మేము నోటిస్తే కూడా ఈరోజు వరకు స్పందన లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బేషరతుగా మీరు ఏదో చల్లనీళ్ళు పోసి ఈ ప్రతి ఒక్క ఈవీ ఆటోకు మీరు మార్చుకుంటే 1,00,000 బిచ్చం అవసరం లేదు. ఇస్తే మొత్తం ఈ ఈవీ ఆటో ఫ్రీగా ఇయ్యి. అదేవిధంగా ఆర్టీసీలో ఈవీ ఆటోల యొక్క ప్రతిపాదన రద్దు చేయండి. ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్ ప్రయాణం అవసరం లేదు. మూడోది, సంక్షేమ బోర్డు జీవో బేషరతుగా విడుదల చేయండి. ఆటోమీటర్ ఛార్జీలు పెంచండి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులు అక్రమంగా తిరుగుతూ ఉంటే వైట్ ప్లేట్ ఏ విధంగా మీరు ఒప్పుకుంటారు? కాబట్టి దీన్ని రద్దు చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే జేఏసీ పిలిపించిందో రేపు అర్ధరాత్రి నుంచి ఈ యొక్క సమ్మె పూర్తిగా సఫలమవుతుంది. దీన్ని విఫలం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తే కనుక భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే హెచ్చరిక చేస్తూ ఉన్నా. కాబట్టి బంద్లో ఏదైతే స్కూల్లో పిల్లలకి ఇబ్బంది ఉండొచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ మేము ప్రజలు కానీ అదేవిధంగా స్కూల్ విద్యార్థుల యొక్క పేరెంట్స్ విన్నవించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మొత్తం దగా చేసింది ఆటో డ్రైవర్లను, ట్యాక్సీ, అదేవిధంగా స్కూల్ వ్యాన్ డ్రైవర్లను. దీన్ని మేము వ్యతిరేకిస్తూ మా డిమాండ్ల సాధనగా ఏదైతే మేము నిరవధిక సమ్మె చేస్తున్నామో మేము సహకారం కోరుతా ఉన్నాం. అదేవిధంగా డ్రైవర్లు కూడా ఓపిక బట్టి పూర్తి స్థాయిలో బంద్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అధ్యక్షత వహిస్తున్న బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, బిఎంఎస్ జాతీయ నాయకులు గౌరవనీయులు రవిశంకర్ అన్న గారు, అదేవిధంగా టీయూసీఐ నాయకులు, ఏఐటీయూసీ వాళ్ళు, అదేవిధంగా బీఆర్టీయూ వాళ్ళు, దాదాపుగా మొత్తం 18 సంఘాలు ఈరోజు ఈ యొక్క సమ్మె లోపల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇచ్చిన హామీలే, మీరు ఎన్నికలలో పేద ప్రజల ఓట్లు దండుకోవడానికి ఆటో కార్మికులు, అదేవిధంగా రవాణా రంగానికి సంబంధించినటువంటి అందరి ఓట్లను కొల్లగొట్టుకొని అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరికి వచ్చినప్పటికీ ఈ పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి సందర్భం ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం.